తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ ముఖ్య నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవశ్యకత అవసరం ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో చెప్పబోతున్నామని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో కనీవిని ఎరగని రీతిలో ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. నిన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలేరులో అవాకులు చెవాకులు పేలారు. దానికి తుమ్మల గట్టిగానే ఇచ్చారు అని అన్నారు. ఇక నా పేరు ప్రస్తావించకుండా నన్ను టార్గెట్ చేసి మాట్లాడారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా డబ్బు మద్యం అనే పదాలు వాడారు. అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం కేసీఆర్ కు తెలుసా అని ప్రశ్నించారు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇక పాలేరు సభలో కేసీఆర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఏ పార్టీలో గెలిచారో తెలిసే మాట్లాడారా అని ఎద్దేవా చేశారు పొంగులేటి. ఇక కాంగ్రెస్ లో గెలిచిన వారిని పక్కన పెట్టుకుని నీతులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. 4 కాంట్రాక్టులు పైరవీలు చేసి తాము డబ్బు సంపాదించలేదు, దమ్ముంటే నిరూపించాలి అని తాను తడిబట్టలతో వస్తా, మీరొస్తారా అని సీఎం కేసీఆర్ కు పొంగులేటి సవాల్ చేశారు. పాలేరు సభలో తుమ్మల పేరు ప్రస్తావించారు కాబట్టి సరిపోయింది, నా పేరు ఎత్తుంటే తెలిసేది నా సత్తా ఏంటో అని అన్నారు. ఇక ఇప్పటికీ తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా ఉమ్మడి ఖమ్మంలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని గెలవనిచ్చేది లేదు అని అన్నారు. కాంగ్రెస్ కి 80 నుంచి 82 సీట్లు వస్తున్నాయి, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని జోస్యం చెప్పారు. మళ్ళీ అదే ఆపద్ధర్మ ఎమ్మెల్యేని మీరు టికెట్ ఇచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నోట్ల కట్టలతో డబ్బు ఉంది కదా అనే అహంకారంతో మదముతో ఇలా చాలా పడికట్టు పదాలు మాట్లాడారు. అసలు ప్రజాస్వామ్యం అనే దానికి నిర్వచనం ఏంటో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా గ్రహించారా అనేది నాకు ఒక అనుమానం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అంటున్నారు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఏ వేదిక సాక్షిగా, ఏ వేదిక మీద నుంచి ఏ వేదిక సాక్షిగా ఎవరైతే నిన్న మీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారో, ఎవరైతే మీ పక్కన కూర్చొని నించోబెట్టి మాట్లాడారో వారు అసలు ఏ పార్టీ నుంచి గెలిచారండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికి ఏమి ప్యాకేజీలు ఇచ్చారని మీ పార్టీలో జాయిన్ అయ్యారు? 2018 ఎన్నికలు కాదు, 2014 ఎన్నికల్లో కూడా మీరు అధికారంలోకి వచ్చిన 2 పర్యాయాలు మీకు ప్రజల మ్యాండేటరీతో ఇచ్చిన సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు సరిపోరు అనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజలు నవ్వుకునే విధంగా అసలు శ్రీకారం చుట్టింది ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మీ పక్కనే కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన అభ్యర్థిని మీ పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ అదే ఆపద్ధర్మ ఎమ్మెల్యేని మీరు టికెట్ ఇచ్చి అతను ఎన్నికల క్యాంపెయినింగ్కి వచ్చి ప్రజాస్వామ్యం గురించి, డబ్బులు కట్టల గురించి, అక్రమ